ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకే చెప్తున్నాను, వద్దు. నీకే చెప్పేది వద్దు. వద్దు వద్దు. వద్దు విశాల్, వద్దు వద్దు విశాల్, వద్దు వద్దు. విశాల్, వద్దు వద్దు. వదులు విశాల్, వదులు. వద్దు వద్దు. ఏంటమ్మా బండల కొట్టేశావు? మరి ఏం చేసేదమ్మే? చచ్చడమ్మా. చచ్చాడా? నాయనా, అమ్మే ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో కొట్టి పడేద్దాం అనుకుంటే ఈ డాక్టర్ గారు చచ్చి పడినాడు, చచ్చినాడు. నాయనో, అమ్మే కింద కార్లు కూడా వచ్చుండాయమ్మే. అందరూ వచ్చేసినారమ్మే. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మే? నాయనో, ఇప్పుడు ఈ శవాన్ని దాచేద్దాం. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అయ్యో, అమ్మా, ఈ శవాన్ని అందులో దాచేద్దాం. తర్వాత సంగతి తర్వాత. పట్టుకో పట్టుకోమా, పట్టుకోమే. అమ్మే డోర్ వేసే, అమ్మే వేసే. అమ్మా, అమ్మే విజయవంతంగా ఈ డాక్టర్ గారిని సర్దేసి ఉండం గాని వాళ్ళు చికాని పెట్టేస్తే ఏంది మన పరిస్థితి? ఎవరి కట్ట పడకుండా మనమే మేనేజ్ చేయాలి.
శరణ్య, ఆ, ఈ నగలు తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా పెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు. అక్క, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. అవునమ్మి, నాతోనే ఓ ఆట ఆడుకుంటా ఉండాది. దీని పిచ్చాటలతో నాకు కూడా పిచ్చెక్కిపోతా ఉండదనుకో. తప్పదు కదా పెద్దమ్మ. నువ్వు కాకపోతే అక్కని ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? ఉమ్, అవును, ఏంటి పెద్దమ్మ, అక్క అలసిపోయినట్టుగా ఉంది. అబ్బే ఏం లేదమ్మే. ముఖం చూడు ఎలా జిడ్డుగా ఉందో. అక్క పద, నీకు స్నానం చేపిస్తాను. రా అక్క. అమ్మే, రా అయ్యో అనన్య. అక్క, చీరలు ఈ కబోర్డ్లోనే కదా ఉండేది. అమ్మే వద్దమ్మే. ఏమైంది పెద్దమ్మ, ఎందుకలా ఉలికి పడ్డావు? అమ్మే, ఇదేం ఉలిక్కిపాటు కాదమ్మే. నీకెందుకు శ్రమ? అనన్య బాగోగులు చూసేదాన్ని నేను కదా. ఆ మాత్రం నేను స్నానం చేయించలేనా? సరే పెద్దమ్మ, స్నానం చేపించాక అక్కకి సారీ కావాలి కదా, నేను తీస్తాను. అయ్యయ్యో వద్దమ్మే. స్నానం చేయించేదాన్ని, చీర మాత్రం నేను తీసుకోలేనా ఏంది? నీకెందుకు మీ పనులు? నువ్వు వెళ్ళు. అనన్య సంగతి నేను చూసుకుంటా. పెద్దమ్మ, నువ్వేదో టెన్షన్లో ఉన్నావని నాకు అనిపిస్తోంది. కబోర్డ్లో ఏముందని ఎందుకు అలా అడ్డుపడుతున్నావు? అదేం లేదమ్మే. అవును, అదేం లేదు లేదు. నేను కబోర్డ్కి అడ్డుపట్టం కాదమ్మే. దీనికి పిచ్చి ఉండదు కదా, ఆ పిచ్చితో నిన్నేమైనా అంటుందేమోనని చిన్న టెన్షను. అంతకు మించి మరేమి లేదమ్మే. అయినా ఈ కబోర్డ్లో ఏముంటాయి చెప్పు? చీరలు, దానికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి కదా. అనన్య సంగతి నేను చూసుకుంటాను. అసలే బయట తిరిగి అలసిపోయొచ్చావు కదా, నువ్వు పో అమ్మి. ఓయమ్మనే, ఒక గండం నుంచి బయటపడినాము. కాస్త అయితే చూసుండేదమ్మే.